అక్కడికెళ్తే కాంక్రీట్ జంగల్లో జీవిస్తున్న నగర జీవికి ఊరట లభిస్తుంది. నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా ఉన్న నగర పౌరులకి కొత్త అనుభూతిని అందిస్తోంది ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇంతకీ ఎక్కడుందా ప్రదేశం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంక్రీట్ కల్చర్లో జీవిస్తున్న నగర పౌరులకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. వారం మొత్తం కూడా ఉద్యోగాల నిమగ్నమే రణగోణ ధ్వనుల మధ్య తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించిన నగర పౌరులు తమ కష్టాన్ని మర్చిపోవడానికి ఇటు బొటానికల్ గార్డెన్లో బర్డ్ వాక్ చేస్తున్నారు. ప్రకృతి పచ్చని ప్రకృతి అందాల మధ్య పక్షుల కిలకిల రాగాల మధ్య తమ పిల్లలతోని కుటుంబ సభ్యులు మొత్తం కూడా బర్డ్ వాక్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఈరోజు ఉదయం 6 గంటలకి బర్డ్ వాక్ స్టార్ట్ అయింది. ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వారికి పక్షుల అందాలను పక్షుల కిలకిల ధ్వనులను వారికి చూపిస్తూ వివరిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా ఇటు బర్డ్ వాక్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈరోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి బర్డ్ వాక్ దాదాపు 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా కొనసాగుతుంది. నగర పౌరులకు సరికొత్త తరహా వాక్ అందుబాటులోకి వచ్చింది. అదే బర్డ్ వాక్. పచ్చని ప్రకృతి నడుమ పక్షులను చూస్తూ అవి చేసే కిలకిల రావాలను వింటూ గైడ్ ద్వారా వాటి గురించి తెలుసుకుంటూ వాకింగ్ చేయడమే ఈ బర్డ్ వాక్ ప్రత్యేకత. ఈకో టూరిజంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలోని బొటానికల్ గార్డెన్, గజ్వెల్ ఫారెస్ట్, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో బర్డ్ వాక్ ఈవెంట్లను నిర్వహిస్తోంది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కొండాపూర్ ప్రాంతంలో ఇప్పటికే బర్డ్ వాక్ ఈవెంట్ను నిర్వహించగా సందర్శకుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. బర్డ్ వాక్ ఈవెంట్ లో పాల్గొన్న సందర్శకులు అద్భుతమైన అనుభూతులను సొంతం చేసుకున్నారు. మొక్కలు, వృక్షాలు, పక్షులతో అలరారుతున్న ఈ బొటానికల్ గార్డెన్ లో వాక్ చేస్తూ కొమ్మలపై కూర్చున్న పక్షులను చూస్తూ సేద తీరారు. ఈ శబ్దాలతో దూరంగా ఇక్కడ పక్షుల శబ్దాలు కలకలరావడం చాలా ఆనందంగా ఉంది. 444 బర్డ్స్ ఉన్నాయి స్పీషీస్ మన తెలంగాణలో. మేము కొన్ని చూసాము. ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంది ఉదయం పూట ఇట్లా వచ్చి చేయడం. I think it's good that young kids come and participate in such activities. Bird walk is really great. The department వాళ్ళు ఆర్గనైజ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. అంటే మాకు ఇలాంటి అవకాశాలు దొరకవు. అక్కడ అపరంజిత గారని ఆమె మాకు హెల్ప్ చేస్తున్నారు, బర్డ్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. చాలా కొత్త విషయాలు తెలిసాయి బర్డ్స్ గురించి. సో మనం లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు చూసాము షిక్రా బర్డ్ని. దాన్ని ర్యాప్టర్ అంటారు. ర్యాప్టర్ అని ఎందుకు అంటారంటే అది వేరే చిన్న బర్డ్స్ని కానీ స్మాల్ మ్యామల్స్ని కానీ కిల్ చేసి తింటుంది. బర్డ్స్ ఆఫ్ ప్రే ఆర్ ర్యాప్టర్స్ అన్నీ సేమ్. సో మనకి ఇప్పుడు కనిపించిన బర్డ్ షిక్రా. సో మీరు దాని బీక్ కనుక చూసినట్టయితే చాలా పాయింటెడ్గా ఉంటుంది. విత్ ద లెగ్స్ ఇట్ హోల్డ్స్ ద ప్రే అండ్ దెన్ ఇట్ విల్ టియర్ ద ఫ్లెష్ విత్ ద బీక్ అండ్ దెన్ ఇట్ ఫీడ్స్ ఆన్ ఇట్. సో ఇట్ ఈస్ కాల్డ్ ర్యాప్టర్ అండ్ ద బర్డ్ వీ హ్యావ్ సీన్ హియర్ ఈస్ షిక్రా. బొటానికల్ గార్డెన్స్లో ఇప్పుడు మాకైతే ఒక 30-40 స్పీసీస్ కనపడ్డాయి. దాంట్లో వచ్చేసి 2 ర్యాప్టర్స్ ఉన్నాయి. ఒకటి షిక్రా, ఇంకొకటి బ్లాక్ షోల్డర్డ్ కైట్. మిగిలిన బర్డ్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్బోరియల్ బర్డ్స్ ఉన్నాయి. ఆర్బోరియల్ బర్డ్స్ అంటే ద వన్ విచ్ స్టేస్ ఆన్ ట్రీస్. అంతేకాకుండా గ్రౌండ్ బర్డ్స్ కూడా ఉన్నాయి, లైక్ డౌస్, ఇంకా పీ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ బొటానికల్ గార్డెన్ లో ఇప్పటికే 1,00,000 మొక్కలను నాటి పెంచుతోంది ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటి వరకు ఈ బొటానికల్ గార్డెన్ లో 62 రకాల పక్షి జాతులను గుర్తించారు. బొటానికల్ గార్డెన్ లో ఒక పక్క 94 ఎకరాల్లో వృక్ష పరిచయ క్షేత్రం ఉండగా మరో పక్క కృత్రిమ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ ఉంది. ఇవాళ బొటానికల్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బర్డ్ వాక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ పర్ ebird.org మన బొటానికల్ గార్డెన్లో ఒక 58 రకాల పక్షులు ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. బట్ ఈ 3 years ఆఫ్ స్పాన్లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ VC and MD డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి సార్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ సార్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ వివిధ రకాల ఒక 1,00,000 మొక్కలు మా బొటానికల్ గార్డెన్లో నాటడం జరిగింది. ఈవెన్ బర్డ్ సీడ్స్ కోసం వేసినటువంటి మొక్కలు కూడా దీనిలో నాటడం జరిగింది. మెనీ పీపుల్ ఆర్ టర్నింగ్ అప్ ఫర్ బర్డ్ వాక్స్ ఈవెంట్స్ అండ్ we are also going to organize bird walks at గజ్వేల్, వెదురువనం అండ్ ఆల్సో వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాస్లో కూడా త్వరలో మేము ఈ 2 months మేము ఒక ఎకో టూరిజం క్యాలెండర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో దీంట్లో బర్డ్ వాక్ కార్యక్రమాలు, నేచర్ క్యాంప్ కార్యక్రమాలు
ట్రెక్కింగ్ కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ 2 monthsలో ఎవ్రీ వీకెండ్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ మెనీ ఈవెంట్స్ అండర్ ఫ్లాగ్షిప్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్. ఈ బర్డ్ వాక్ ఈవెంట్లలో పాల్గొనాలనుకునేవారు ముందస్తుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు నిర్వాహకులు. గజ్వేల్ ఫారెస్ట్, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో జరగనున్న ఈవెంట్లకు తమ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చంటున్నారు. ఈవెంట్లో పాల్గొనే బర్డ్ వాకర్స్ కు మిల్లెట్స్ తో చేసిన టిఫిన్, టీ సైతం అందిస్తున్నారు నిర్వాహకులు. సో దీనికి సంబంధించి మాకు నియర్లీ 25 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. సో వాళ్ళందరూ ఇప్పుడు 2 గ్రూపులుగా డివైడ్ చేసి మేము అలానే బర్డ్ వాక్ కౌంట్ కూడా తీసుకోవడం దీని యొక్క ఉద్దేశం. అండ్ టీజీఎఫ్డిసిలో ఎకో టూరిజం వింగ్లో భాగంగా మేము ఇట్లా బర్డ్ వాక్స్ వికారాబాద్లో అండ్ గజ్వేల్లో కూడా ప్లాన్ చేస్తున్నాము. అండ్ అలాగే ఫారెస్ట్ ట్రెక్ పార్క్ మంచిరేవులలో కూడా వీకెండ్ క్యాంప్స్, అలాగే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా నేచర్ వాక్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు వెబ్సైట్ నుంచి మాకు కాంటాక్ట్ చేయొచ్చు. వెబ్సైట్ deccanwoodsandtrails.com వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. ప్రకృతి, పక్షుల మధ్య బర్డ్ వాక్ చేస్తే అటు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం పొందేందుకు ఈ తరహా ఈవెంట్లకు వెల్లువెత్తుతున్నారు సందర్శకులు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బొటానిక్ గార్డెన్లో బర్డ్ వాక్ చేయడానికి సందర్శకులు వచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బర్డ్ వాక్ చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని ఇటు సందర్శకులు అంటున్నారు. మొత్తం అంటే వారం మొత్తం కూడా ఒక విధమైనటువంటి కాంక్రీట్ జంగిల్లో ఉన్న మాకు ఒక కొత్త అనుభూతిని, అంటే రకరకాల పక్షుల కిలకిల ధ్వనుల మధ్య మమ్మల్ని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని తిప్పినడం కొత్త అనుభూతి కలిగింది. వారం మొత్తం కూడా పడ్డ కష్టానికి మాత్రం ఈరోజు కొత్త సంతోషాన్ని మాకు ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. మా కుటుంబ సమేతంగా పిల్లలతోని బొటానిక్ గార్డెన్లో బర్డ్ వాక్ చేయడం అనేది కొత్త అనుభూతిని ఇచ్చిందని సందర్శకులు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.